పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్కు బహిరంగంగానే తుర్కీయే, అజర్బైజాన్, చైనా మద్దతుకు ఇచ్చాయి. ఈ మూడు దేశాల్లో తుర్కీయే, అజర్బైజాన్కు భారత్ ఇప్పటికే షాక్ ఇచ్చింది. అంకారా కంపెనీలను ఢిల్లీ టార్గెట్ చేసింది. అజర్బైజాన్కు చుక్కలు చూపేందుకు ఆర్మేనియాను రంగంలోకి దింపింది. ఇక మిగిలింది డ్రాగన్ మాత్రమే. తాజా కమ్యూనిటీస్ కంట్రీపై భారత్ యాక్షన్ మొదలైంది. ఈసారి చైనీస్ సీసీ కెమెరాలపై భారత్ కన్నేసింది. బీజింగ్ నుంచి భారత్లో కదలికలు గమనిస్తున్న జిన్పింగ్ డిప్ప మీద కొట్టేందుకు ప్రధానమంత్రి మోదీ రెడీ అయ్యాడు. కొత్త నిబంధనలతో చైనీస్ సీసీ కెమెరాలపై కొరడా ఝుళిపిస్తున్నాడు. అసలు సీసీ కెమెరాలను ఎందుకు భారత్ టార్గెట్ చేసింది? కొత్త నిబంధనలతో చైనా సీసీ కెమెరాలకు చెక్ పెడుతుందా? వాచ్ ది స్టోరీ. డ్రాగన్ కంట్రీపై భారత్ యాక్షన్ ఏంటి? సీసీ కెమెరాలపై ఢిల్లీ ఎందుకు కన్నేసింది? చైనా కంపెనీలనే భారత్ టార్గెట్ చేసిందా? ఎక్కడ చూసినా ఇప్పుడు సీసీ కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నళ్లు, ఆఫీసు లాబీల్లో, హోటళ్లు, ఎలివేటర్లు, స్థానిక దుకాణాలతో సహా అన్నింటా ఇప్పుడు సీసీ కెమెరాలు కామన్ అయిపోయాయి. దీన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరి కదలికల్ని ఎవరో ఒకరు గమనిస్తున్నారన్నమాట. ఈ సీసీ కెమెరాలను సీసీటీవీలకు అనుసంధానం చేసి ఉంటారు. ఈ సీసీ కెమెరాల నుంచే ప్రతి ఒక్కరి కదలికల్ని గమనిస్తారన్నమాట. ఎందుకు ఈ సీసీటీవీలో గమనించేది ఎవరు? ఈ సీసీ కెమెరాలతో భద్రతాపరమైన ముప్పు తప్పదా? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకే భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎందుకంటే వీధులు గమనించేందుకు మాత్రమే పెట్టిన నిఘా కళ్లు కాదు సీసీటీవీలు. ఇప్పుడు అవే విదేశీ శక్తులకు చెవులుగా కూడా మారే అవకాశం ఉంది. తాజాగా సీసీ కెమెరాల విషయంలో భారత్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అది కూడా ప్రత్యేకించి సీసీ కెమెరాల తయారీ సంస్థలకు వార్నింగ్స్ ఇస్తోంది. ఒకవేళ సీసీ కెమెరాలు ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలనుకుంటే వాటికి తప్పకుండా సర్టిఫికెట్ తీసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అంటే సీసీ కెమెరాలను పూర్తిగా ప్రభుత్వం తనిఖీలు చేసిన తరువాతే వాటి విక్రయానికి అనుమతించనుంది. లేదంటే వాటిని భారత్లో విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించదు. అసలు ఎందుకు భారత ప్రభుత్వం సీసీ కెమెరాలపై కన్నేసింది? సీసీ కెమెరాల కొత్త నిబంధనల్లో ఏముంది? భారత్లో తయారు చేసిందైనా, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదైనా ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యే సీసీ కెమెరా టీవీలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఇక నుంచి సీసీ కెమెరాలు, సీసీటీవీలు సైబర్ సెక్యూరిటీ తనిఖీల్లో క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. అది కూడా ప్రభుత్వం నిర్ధారించిన ల్యాబ్ల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం సీసీటీవీలు, కెమెరాల హార్డ్వేర్ను తనిఖీ చేస్తారు. ఫామ్వేర్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. అవసరమైతే సీసీటీవీలు, కెమెరాల సోర్స్ కోడ్ను కూడా డిమాండ్ చేసే హక్కు ప్రభుత్వానికి లభిస్తుంది. ముఖ్యంగా కెమెరా అనుకూల కమ్యూనికేషన్ ప్రోటోకాల్లను ఉపయోగిస్తేనే ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. సీసీటీవీలు, కెమెరాలను తయారు చేసే కంపెనీల్లో కూడా ఆడిట్స్కి ప్రభుత్వం అనుమతించొచ్చు. ఒకవేళ కంపెనీలు విదేశాల్లో ఉన్నా సరే ఆడిట్ను ఎదుర్కోవలసి ఉంటుంది. 2025 ఏప్రిల్ 9 తర్వాత తయారు చేసిన లేదా దిగుమతి చేసిన అన్ని సీసీటీవీలు, కెమెరాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. మొదటి ప్రశ్నకు వద్దాం. ఎందుకు సీసీ కెమెరాలపై భారత్ కన్నేసింది? చైనా లింకులను తవ్వేందుకు ఢిల్లీ యత్నిస్తోందా? అధికారికంగా భారత ప్రభుత్వం చైనా గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. కానీ సీసీటీవీలు, కెమెరాలపై డ్రాగన్ నీడలు కమ్ముకున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా సీసీటీవీ కెమెరాలను తయారు చేసేది చైనానే. సీసీటీవీలు, కెమెరాల ప్రపంచ మార్కెట్లో 45% చైనా వాటానే ఉంది. అంటే దాదాపు ప్రపంచంలో ఉన్న సీసీ కెమెరాల్లో సగం చైనావే అన్నమాట. ఇక భారతదేశంలో తయారయ్యే సీసీ కెమెరాల విడిభాగాలను చైనా కంపెనీల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. సీసీ కెమెరాల్లో వాడే సుమారు 80% వస్తువులు చైనావేనని తెలుస్తోంది. చైనాలో సీసీ కెమెరాలను తయారు చేసే అతిపెద్ద కంపెనీలు హిక్విజన్, దహువా. ఈ రెండు సంస్థలకు భారత మార్కెట్లలో 30% వాటా ఉంది. అసలు ఇప్పుడు సీసీ కెమెరాలతో నెలకొన్న ముప్పు ఏంటి? చైనా సీసీ కెమెరాలను నిఘా కోసం వాడుతారు. హిక్విజన్, దహువా కంపెనీల చరిత్రను పరిశీలిస్తే వాటిని సింపుల్ గా వదిలేయలేం. చైనాలో నేషనల్ ఇంటెలిజెన్స్ లా అనే ఓ చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం చైనీస్ కంపెనీలన్నీ ఆ దేశ నిఘా పనులకు సహకరించి మద్దతు ఇవ్వాల్సిందే. దీనర్థం చైనీస్ కంపెనీలు ఏవైనా సరే ఆ దేశ నిఘా కార్యకలాపాలకు తమ వంతు సహకారం అందించాలన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఏ చైనా టెక్ కంపెనీ అయినా ట్రాజన్ హార్స్ గా మారుతుందన్నమాట. రహస్య సమాచారాన్ని దొంగిలించే వస్తువులను, సైబర్ వైరస్లను ట్రాజన్ హార్స్ గా పిలుస్తారు.
చూస్తారు. నిజానికి చాలా దేశాలు చైనీస్ సీసీ కెమెరాలపై కఠిన చర్యలు తీసుకున్నాయి. 2022లోనే చైనా సంస్థలు హిక్విజన్, దహువా కంపెనీల సీసీ కెమెరాల్ని అమెరికా నిషేధించింది. ఈ రెండు కంపెనీల సీసీ కెమెరాల్ని జాతీయ భద్రత ముప్పుగా అగ్రదేశం పేర్కొంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే పరిమితులు విధించాయి. చైనీస్ సీసీ కెమెరాలపై ఇప్పుడు ఇండియా కూడా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే కఠిన నిబంధనలు తీసుకొస్తోంది. అయితే సీసీ కెమెరాల తయారీదారులు ఏమంటున్నారు? ఈ ఏడాది ఏప్రిల్ 3న మోటరోలా, బోస్, హానివెల్, షావోమి, హన్వాతో సహా 17 సీసీ కెమెరాల తయారీ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు ఢిల్లీలో సమావేశమయ్యారు. కొత్త నిబంధనల అమలును వాయిదా వేయాలని కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించలేదు. సీసీ కెమెరాలపై కొత్త నిబంధనలతో తీవ్ర పరిణామాలు తప్పవని కొన్ని కంపెనీలు వార్నింగ్ ఇచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుందని వాదిస్తున్నాయి. కొత్త నిబంధనలు నిఘా కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయా, లేక ఇతర దేశాల నిఘాను అడ్డుకుంటాయా? నిజానికి విదేశాల నిఘాను అడ్డుకోవడానికే భారత్ ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల్ని ఓ రకంగా డిజిటల్ కస్టమ్ చెక్ పాయింట్లుగా భావించొచ్చు. ప్రాథమికంగా చెప్పాలంటే దేశంలోకి సీసీ కెమెరా ప్రవేశించాలంటే వాటిలో ఎలాంటి స్పైవేర్ దాచలేదని ప్రూవ్ చేసుకోవలసి ఉంటుంది. అందుకే ఈ కఠినమైన చర్యలకు భారత్ ఉపక్రమించింది. భారత్లో విక్రయించాలంటే ప్రభుత్వం చెప్పిన పరీక్షల్లో విజయవంతం అవ్వాల్సిందే. ఒకవేళ ఈ పరీక్షలకు కంపెనీలు తిరస్కరిస్తే ఎలా? అలా చేస్తే సదరు కంపెనీ దర్యాప్తు సంస్థల పరిధిలోకి వెళ్లిపోతుంది. ఇప్పటివరకు ఏ కంపెనీ అయినా పరీక్షలకు నిరాకరించిందా? తాజా నివేదికల ప్రకారం షావోమి పరీక్షల్ని తిరస్కరించింది. చైనాలోని కాంట్రాక్టర్లు అదనపు సమాచారం ఇచ్చే వరకు పరీక్షలకు అంగీకరించేది లేదని ఈ డ్రాగన్ కంపెనీ తేల్చేసింది. అయితే 2020లో గల్వాన్ లోయలో చైనా సైన్యం చొరబాటుకు యత్నించింది. డ్రాగన్ సమర్థంగా భారత సైన్యం అడ్డుకుంది. అయితే ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. చైనా వైపు సుమారు 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి చైనా కంపెనీలపై భారత్ ఒక్కన్నేసింది. టిక్ టాక్ తో సహా 50కి పైగా చైనీస్ యాప్లను నిషేధించింది. నిజానికి అప్పట్లోనే చైనా సీసీ కెమెరాలపై గతంలోనూ ఆందోళనలు వెల్లువెత్తాయి. కానీ వినియోగదారుల డేటాను చైనాకు చేరవేయడం లేదని ఆయా కంపెనీలు వెల్లడించాయి. కానీ పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా బహిరంగంగానే మద్దతునిచ్చింది. ఇప్పటి వరకు పాకిస్తాన్కు మద్దతునిచ్చిన దేశాలపై భారత్ యాక్షన్కు దిగింది. ఇప్పుడు జిత్తులమారి డ్రాగన్ పై చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ముందుగా సీసీ కెమెరాలపై కన్నేసింది. మన కదలికల్ని కనిపెట్టేందుకు చైనా సీసీ కెమెరాలను సాధనాలుగా వాడుకుంటున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు భారత్ కొత్త నిబంధనలు తెచ్చింది. ఇది సీసీ కెమెరా మార్కెట్పై ప్రభావం చూపుతుందా? 2024లో నిఘా పరికరాల మార్కెట్ విలువ సుమారు 30,000 కోట్ల రూపాయలకు చేరింది. 2030 నాటికి ఈ మార్కెట్ రెట్టింపై 60,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. నిఘా పరికరాల మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా కేవలం 27% మాత్రమే. మిగతాదంతా ప్రైవేట్ సంస్థలదే. తాజా నిబంధనల కారణంగా సీసీ కెమెరాల ఉత్పత్తిలో ఆలస్యం కావచ్చు. ఇక మే నాటికి సీసీ కెమెరాల తయారీదారుల నుంచి 342 దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు ఒక్క విదేశీ కంపెనీకి మాత్రమే భారత్ అనుమతించింది. ఇదిలా ఉంటే కొత్త నిబంధనలతో భారతీయ కంపెనీలకు మేలు జరుగుతుంది. ఉదాహరణకు దేశీయ బ్రాండ్ సిపి ప్లస్ ఇప్పటికే సగం మార్కెట్ను సొంతం చేసేసుకుంది. మొత్తంగా చైనాకు చెక్ పెట్టడానికి భారత్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా డ్రాగన్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. నీవు మమ్మల్ని గమనిస్తే మేము నీ అంతు చూస్తామంటూ డ్రాగన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చినట్లయింది.